వాళ్ళు మనం చూస్తే ఆలయ నిర్మాణ శైలి కావచ్చు లేదా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి స్కెచ్ల పరంగా కూడా లోపలికి ప్రవేశించిన దగ్గర నుంచి కూడా ఆ లోపల సర్కమ్స్టెన్సెస్ అన్ని ఫేస్ చేసి ఆ లోపల సంపదను బయటకు తీసుకురావడం ఇదంతా కూడా ఎంత సమయం అవుతుందని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు 1:28 శాస్త్రోక్తంగా పూజలు ముగిసిన తర్వాత ఏకదాత డోర్స్ ఓపెన్ అవుతాయి. ఆ తర్వాత అయితే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ముందుగా లోనికి వెళ్లే అవకాశం ఉంది. వారు భారీ సెర్చ్ లైట్స్ని తీసుకొచ్చారు. ఎందుకంటే నేలమాళిగలంతా పూర్తిగా చీకటి, గతంలో ఎప్పుడు వెళ్ళని విధంగా ఉన్నాయి కాబట్టి లోన ఏమైనా ఉంటాయని చెప్పేసి వాళ్ళంతా చూస్తున్నారు. వాటితో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోని స్నేక్ హెల్ప్ లైన్ టీం ఒక టీముని సిద్ధం ఉంచారు. మనకి ఇక్కడ చూస్తున్నాం స్నేక్ హెల్ప్ లైన్ టీం కూడా కొంతమంది ఆల్రెడీ లోనకి పంపించడం జరిగింది. వారు కూడా ఈ డోర్స్ ఓపెన్ చేసిన తర్వాత ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే ఒకవేళ ఏమైనా విష సర్పాలు ఉంటే వాటిని పట్టుకునేందుకు అయితే పూర్తిగా వాళ్ళు సిద్ధం చేస్తున్నారు. మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాం. మొత్తం స్నేక్ టీమ్స్ అందరూ కూడా వారి ఎక్విప్మెంట్స్తో రెడీగా ఉన్నారు. స్నేక్ టీమ్స్ సంబంధించి కొంతమంది ఎన్జిఓస్ ఉన్నారు. స్నేక్ టీమ్స్ సంబంధించినటువంటి టీమ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. వీరందరూ కూడా పక్కగా ఏవైనా ఉంటే వాటిని ఒకవేళ విషపూరితమైనటువంటి సర్పాలు ఉంటే వాటి నుంచి హాని జరగకుండా అటు లోనకి వెళ్ళినటువంటి అధికారులు కానీ సిబ్బందిని కూడా కాపాడేందుకు వీళ్ళంతా సిద్ధం చేస్తున్నారు. హై ఎక్విప్మెంట్ స్నేక్ క్యాచర్స్ కూడా తీసుకొచ్చారు. ఇటు హెల్ప్ లైన్కి సంబంధించినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ స్నేక్ హెల్ప్ సిబ్బంది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిష్ణాతమైన స్నేక్ టీం ప్రత్యేకంగా అయితే ఇక్కడ ప్రశ్నించడంగా ఉందని మనం విజువల్స్లో చూస్తున్న ప్రత్యేకంగా టీం అయితే రెడీగా ఉంది. ఏదైతే 1:28 డోర్ తీసిన తర్వాత ముందు అటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెళ్ళిన తర్వాత ఒకవేళ పాములు అలాంటివి ఏమైనా ఉంటే వీరిని అయితే పంపించనున్నారు.